ఉబ్బు కామెర్లు ఇక్కడ మన తెలుగులో కామన్గా జనాలకు అర్థం అవ్వాలంటే ఉబ్బు కామెర్లు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. మెడికల్గా మేము దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని పిలుస్తాం. నెఫ్రోటిక్ సిండ్రోమ్ యూజువల్గా నెఫ్రోటిక్ సిండ్రోమ్లో జరిగేది ఎక్కువ మంది పిల్లలు 2-3 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది పిల్లలు ఈ కండిషన్తో ప్రెజెంట్ అవుతారు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉబ్బు కామెర్లు అన్న కండిషను శరీరంలో ఒళ్ళంతా వాస్తుంది, వాపులు ఊబకాయంతో వస్తారు, ఒళ్ళంతా నీరు పట్టి వాస్తుంది. యూజువల్గా ఫేస్ చుట్టూ మొదలవుతుంది, కంటి చుట్టూ వాపులు ఉంటాయి, నెమ్మదిగా పొట్ట, కాళ్ళు, చేతులు, టెస్టిస్, వరిబీజాల చుట్టూ కూడా వాపులు వస్తాయి. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్యూ డేస్లో మనకి ఒత్తి మొహం వాస్తుంది, ఎలర్జీ అనుకుని దగ్గు జలుబు పిల్లల్లో కామన్గా వస్తుంది. ఆ దగ్గు జలుబు వల్ల కొంచెం ముక్కు బ్లాక్ అయ్యి జలుబు ఎక్కువ చేసి కళ్ళు వాచేయను, లేకపోతే రాత్రి నిద్ర పట్టలేదు, సరిగ్గా పడుకోలేదు, దగ్గుతున్నాడు, కళ్ళు వాచేయని మిస్గైడ్ అవుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత పొట్ట, కాళ్ళు, చేతులు వాపులు కనిపించినప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది ఉబ్బు కామెర్లు. ఫస్ట్ టైం ఉబ్బు కామెర్లు ఆ కండిషన్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం కనుక్కోవాలంటే 2-3 వారాలు అయితే కానీ ఆ వాపులు ఒళ్ళంతా కనిపించవు. అలాగే వాపులు పెరిగేసరికి ఆ బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీలో మూత్రం తయారే ఇది తగ్గుతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. యూరిన్ అవుట్పుట్ తగ్గితే పిల్లల్లో కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి యూరియా క్రియాటినిన్ ఎక్కువ అవుతాయి. ఇవి మీకు కనిపించే పేరెంట్స్గా మీకు కానీ డాక్టర్గా మాకు కానీ బయట నుంచి కనిపించే లక్షణాలు. కానీ ఉబ్బు కామెర్లు, ఆ వాపులు ఉబ్బు కామెర్ల వల్ల వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకోవాలంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్లో యూరిన్లో ప్రోటీన్ పోతుంది, యూరిన్లో ప్రోటీన్ పోతుంది అని యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని ఒక టెస్టు, లేకపోతే రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ ఆల్బుమిన్ పోతుంది, ఆల్బుమిన్ 3+ కానీ అంతకంటే ఎక్కువ ఉంది అంటే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతుంది. యూరిన్లో ప్రోటీన్ పోతుంది కాబట్టి బ్లడ్లో ఆల్బుమిన్, ఆ ప్రోటీన్ ఏ ప్రోటీన్ అయితే యూరిన్లో పోతుందో అది బ్లడ్లో డ్రాప్ అయిపోతుంది. సో బ్లడ్లో ఆల్బుమిన్ టెస్ట్ చేస్తే ఆల్బుమిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా ఆల్బుమిన్ లెవెల్స్ పిల్లల్లో 3.5 నుంచి 5.5లో ఉండాలి. ఈ ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లలకి 2.5 కంటే తక్కువ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా పిల్లలకి 150-200 కంటే తక్కువ ఉండాలి. పిల్లల్లో ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. కొంతమంది పిల్లలు 300-400 దాకా కూడా వెళ్తాయి. సో ఒళ్ళంతా వాపులు రావటం, యూరిన్లో ప్రోటీన్ పోవటం, బ్లడ్లో ప్రోటీన్ తగ్గిపోవటం, అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగటం, ఈ లక్షణాలన్నీ దగ్గర పెట్టుకుంటే ఉబ్బు కామెర్లు ఉన్నాయని నిర్ధారిస్తాం. ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అండ్ మేనేజ్మెంట్. ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లలకి మెయిన్ ట్రీట్మెంట్, ఉబ్బు కామెర్లు వచ్చిన పిల్లలకి, పిల్లల్లో వచ్చే ఉబ్బు కామెర్లు ఆ యూనిక్ ఎంటిటీ, దానికి స్టెరాయిడ్ అన్నది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. స్టాండర్డ్ డోసు ఫస్ట్ అటాక్ వచ్చిన పిల్లలకి స్టాండర్డ్ డోసు 3-4 వారాల పాటు కనీసం ఇస్తాం. ఆ 3-4 వారాల వాళ్ళ రెస్పాన్స్, ట్రీట్మెంట్కి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ని చూసుకుని అక్కడి నుంచి 2-3 నెలలు అంటే మొత్తం ఫస్ట్ 1 మంత్ మెయిన్ పూర్తి డోసు, అక్కడి నుంచి 2-3 నెలల్లో నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ వీనింగ్ ఆఫ్ ఫేజ్ అంటాం, స్లోగా తగ్గించుకుంటూ వెళ్తాం. సో 3-4 మంత్స్ ట్రీట్మెంట్ వాడకుండా ఎర్లీగా ఆపేస్తే వీళ్ళల్లో మళ్ళా తిరగబెట్టి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఉబ్బు కామెర్ల నేచరే రికరింగ్ డిసీజ్ అంటాం, అంటే తిరిగి మల్టిపుల్ అటాక్స్ వస్తాయి వాళ్ళకి. కొంతమంది పిల్లలకి 15-16 ఏళ్ల వరకు రికరెంట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఎన్ని అటాక్స్ వస్తాయో మనం టెస్ట్ చేసి కానీ గెస్ చేసి కానీ చెప్పలేము. కొంతమంది పిల్లలకి సంవత్సరానికి 1 అటాక్ వస్తుంది, కొంతమందికి సంవత్సరానికి 3-4 అటాక్లు వస్తాయి. పిల్లలకి మల్టిపుల్ అటాక్స్ వస్తూ సంవత్సరానికి 3-4 అటాక్స్ వస్తున్న పిల్లల్లో స్టెరాయిడ్ కాకుండా ఇంకా అదనంగా ఏదన్నా మందులు పెట్టగలమా ఆ అసెస్మెంట్ చేసుకుని స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ కన్సిడర్ చేస్తాం వాళ్ళలో. ఇందులో ముఖ్యమైనది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎంత ముఖ్యమో పూర్తి కోర్సు కూడా కంప్లీట్ చేయడం అంతే ముఖ్యం. ఆ 3 నెలలు 4 నెలల ట్రీట్మెంట్ని 2 మంత్స్ 6 వీక్స్కో షార్ట్ చేసేసి తగ్గిపోయింది కదా అని ఆపేస్తే వెంటనే అటాక్స్ వస్తే మనం 4 వారాలు 6 వారాల్లో ట్రీట్మెంట్ ఎర్లీగా ఆపాము, స్టెరాయిడ్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటాం. కానీ 2-3 వారాలకే మళ్ళీ ఇంకో అటాక్ వస్తే మళ్ళీ ఫుల్ డోస్ స్టెరాయిడ్ నుంచి స్టార్ట్ చేయాలి.
క్యుములేటివ్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ అంటాం. అంటే ప్రతి అటాక్కి ఫుల్ డోస్ స్టార్ట్ చేసి సంవత్సరం మొత్తం మీద స్టెరాయిడ్ ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది. దానికంటే పూర్తి కోర్సు 3 to 4 months జాగ్రత్తగా వాడి రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ పీడియాట్రిషియన్తో దాన్ని నెమ్మదిగా వీన్ చేసుకుంటే అటాక్లు ఎక్కువ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇంత చేసినా కూడా కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్గా తరచుగా అటాక్లు వస్తూ ఉంటాయి. వాళ్ళకి సెకండ్ లైన్ ఏజెంట్స్ మనం వాడే అవకాశం ఉంది. సెకండ్ లైన్ ఏజెంట్స్ కండిషన్ బట్టి, పిల్లల ఏజ్ బట్టి, వాళ్ళ రెస్పాన్స్ బట్టి, అంటే వాళ్ళకి ముందు ఉబ్బు కామెర్లు వస్తే వాళ్ళు ఆ ట్రీట్మెంట్కి ఎట్లా రెస్పాన్స్ ఇచ్చారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సెకండ్ లైన్ ఏజెంట్స్ 3-4 మందులు వేరే ఉన్నాయి. అన్నీ కూడా స్టెరాయిడ్ కంటే స్ట్రాంగ్ మందులు కొన్ని ఉంటాయి. స్టెరాయిడ్ లాగా కాకుండా వేరే విధంగా పనిచేసే మందులు ఉంటాయి. మెకానిజం ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉండే మందులు ఉంటాయి. ఆ కండిషన్కి, వాళ్ళ ఏజ్కి, వాళ్ళ రెస్పాన్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్ చేస్తాం. ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే స్టెరాయిడ్ నుంచి తప్పించుకుంటే ఆ రెండో మందు వాడితే ఇది సైడ్ ఎఫెక్ట్లు ఉండవా? కాదు, దాని సైడ్ ఎఫెక్ట్లు దానికి ఉంటాయి. ఇంతకంటే స్ట్రాంగ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఇంతకంటే డేంజరస్ కాంప్లికేషన్స్ వచ్చే మందులు ఉంటాయి. అందుకే ఫస్ట్ చేత్తో ఉండి పని చేస్తూ రెస్పాన్స్ చూపిస్తున్న మందుని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మనం 2 మందు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇఫ్ యూజ్డ్ ప్రాపర్లీ అండర్ ప్రాపర్ గైడెన్స్. పిల్లల్లో వచ్చే ఉబ్బు కామెర్లలో మనం వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని లైఫ్ స్టైల్ చేంజెస్, రొటీన్గా లైఫ్లో చేసుకోవాల్సిన ఆహారంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ చేసుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్టెరాయిడ్ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఉబ్బు కామెర్లకి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ పెడతాం. దానివల్ల బీపీ పెరిగే రిస్క్ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో బీపీ పెరుగుతుంది. ఆ పెరిగిన బీపీకి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆ రిస్క్ని కొంచెం తగ్గించుకోగలుగుతాం. మెయిన్గా ఏమిటా మార్పులు? సాల్ట్, లో సాల్ట్, ఉప్పు తగ్గించి తినాలి. లో సాల్ట్ డైట్. దానివల్ల బీపీ, మందు వల్ల బీపీ పెరుగుతుంది, మనం తినే ఆహారం వల్ల బీపీ పెరుగుతుంది. ఈ బీపీ ఎక్కువ అవటం వల్ల మనం ఆ స్టెరాయిడ్ని ఆపలేము. ఉబ్బు కామెర్లు కంట్రోల్ చేయాలంటే స్టెరాయిడ్ తప్ప వేరే మార్గం లేదు. అదే మనకి ట్రీట్మెంట్. ఆ మందును ఆపకుండా ఈ బీపీ పెరగటం వల్ల మనం అనవసరంగా బీపీ మందులు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దానికంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లో సాల్ట్ డైట్, ఉప్పు తగ్గించి వాడితే ఆ బీపీ పెరిగే రిస్క్ తగ్గుతుంది. రెండోది, స్టెరాయిడ్ వాడటం వల్ల షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరుగుతుందంటే మనం తినే ఆహారంలో లో షుగర్ డైట్, అంటే తీపి పదార్థాలు, స్వీట్స్ కానీ అవి తగ్గించి తింటాం. దానివల్ల మనం షుగర్ పెరిగే రిస్క్ తగ్గించుకుంటాం. పిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి స్టెరాయిడ్ వాడితే ఒక్కసారి వాళ్ళ షుగర్ వ్యాధి బయటకు వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే రెగ్యులర్గా స్టెరాయిడ్ వాడే పిల్లల్లో షుగర్ టెస్ట్ చేసుకుని షుగర్ కంట్రోల్లో ఉంటుందా లేదా, నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అలాగే మూడోది, లో ఫ్యాట్ డైట్. కొవ్వు పదార్థాలు ఆహారంలో తగ్గించుకుంటే స్టెరాయిడ్ వల్ల వచ్చే ఊబకాయం ఒబేసిటీ ఈజ్ వన్ అదర్ సైడ్ ఎఫెక్ట్ స్టెరాయిడ్కి. దాన్ని తగ్గించుకోవడానికి నాన్ వెజ్ని తగ్గించుకోవటం ఆహారంలో. అలాగే కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటే ఎక్సెస్ వెయిట్ పుటప్ చేయకుండా, ఎక్కువ బరువు రాకుండా, ఒబేసిటీ ఊబకాయం రాకుండా మనం ఎంతో కొంత ప్రివెంట్ చేయగలుగుతాం. నాలుగోది, యాక్టివిటీ. లేచి పిల్లలు యాక్టివ్గా ఫిజికల్గా తిరగకపోతే స్టెరాయిడ్ వాడుతున్న పిల్లలు వెయిట్ పెరుగుతారు. బరువు పెరిగి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వెయిట్ గెయిన్ ఎక్సెస్ అయిపోతుంది. ఒకసారి ఉబ్బు కామెర్లు వచ్చి 3 నుంచి 4 నెలలు ట్రీట్మెంట్ వాడి స్టెరాయిడ్ ఆపేస్తాం, కానీ వచ్చిన ఊబకాయం ఇంకపోదు. ఒబేసిటీ, మనం ఎప్పుడైనా ఎవరైనా బరువు పెరగడం వింటాం, కానీ యాక్సిడెంట్ అయింది ఎవరికన్నా 3 నెలల్లో 4 నెలల్లో బెడ్ రిడెన్ అయిపోయి ఉన్నారు. కాలు ఫ్రాక్చర్ అయింది, మొబిలిటీ తగ్గిపోయింది, దాంతో 4 నుంచి 6 కేజీలు బరువు పెరుగుతారు. తర్వాత మళ్ళీ ఆ కాలు ఫ్రాక్చర్ అయింది, తగ్గిపోతుంది, రొటీన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా 6 కేజీల నుంచి మళ్ళీ నార్మల్ వెయిట్ వచ్చారన్నది చాలా అరుదుగా వింటాం. ఎంతో కొంత వెయిట్ ఎక్సెస్గానే మిగిలిపోతుంది. సో దీనికోసం మనం ముందు జాగ్రత్త పడాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే పిల్లలకి కాస్త వాళ్ళు మూవ్ అవుతూ, ఆటలాడుతూ, ఇండోర్ టీవీ ముందు కూర్చునో మొబైల్తో ఆడుకుంటూ, స్టెరాయిడ్ తింటూ, ఆకలి ఎక్కువైపోయి ఎక్కువ ఫుడ్ తిని
ఆ పెరిగిన వెయిట్ కరిగించడం నెక్స్ట్ ఇంపాసిబుల్. దానికి జాగ్రత్త పడటానికి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజ్ అందరూ పాటించాలి. అందరి పిల్లలకి ఇది ఇంపార్టెంట్. ఉప్పు కామెర్ల నుండి స్టెరాయిడ్స్ మీద ఉన్న పిల్లలకి మచ్ మోర్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా లైఫ్ స్టైల్ని ముందు నుంచే అలవాటు చేసుకుని ఆ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తే, అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే మనం ఒబేసిటీని తగ్గించిన వాళ్ళం.